మీ శాఖలో మీ పోర్ట్ఫోలియోలో మీరు మంత్రిగా ఉన్న మీరు ఎమ్మెల్యేగా ఉన్న తెనాలి నియోజకవర్గంలోనేమో క్రైమ్ రేటు పెరిగింది. మీరు మంత్రిగా ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి పోర్ట్ఫోలియోలోనేమో ఈ రకంగా అవినీతి, పెట్రోలు డీజిల్ దొరకపోవటం, రైతుకి గిట్టుబాటు ధర రాపోవటం, ప్రభుత్వం తరపున మద్దతు ధర చెప్పి జొన్న మొక్కజొన్నకి కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం ఒక్క జొన్న మొక్కజొన్న కొనుగోలుపోవటం, ఇవన్నీ మరి ఎవరు ఫెయిల్యూర్? మీ ఫెయిల్యూర్ కాదా? మీ ఫెయిల్యూర్స్ కాదా? ఎప్పుడన్నా ఈ రకమైన ఇది వచ్చిందా? అందుకని ఇప్పుడైనా సరైన యాక్షన్ తీసుకోమంటున్నాం. తెనాలి మొత్తం బెట్టింగ్ జరుగుతూ ఉంది, కోట్ల రూపాయల చేతులు మారుతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు డైలీ వేజ్ చేసుకునే వాళ్ళు, కార్మికులు, బంగారు పని కొట్లాళ్ళు కానీ చేతి పని చేసుకునే వాళ్ళు కానీ ఈ బెట్టింగ్ యాప్ల్లో బలైపోతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్లు తెనాలి కేంద్రంగా లక్షల కోట్ల రూపాయలు జరుగుతూ ఉంది. దీంతో ఎక్కడ నియంత్రణలకి ఓరనేదో మొచ్చుకి ఒకరిని పట్టుకున్నా ఇద్దరిని పట్టుకున్నా అంటున్నారు. కానీ అసలు ఇంత పెద్ద వ్యవస్థ ఈ తెనాల్లో జరుగుతుంటే నీ నిజాయితీ ఏందో చూపి, లేకుండా చెయ్యి. దాన్ని వదిలేసి ఏదో అధికారి ఏదో జరిగిందంటే ఒకరిని పట్టుకొస్తాం కాదు స్వామి. దయచేసి ఇప్పుడు కన్నా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇటువంటి బెట్టింగ్స్ కానీ ఇంకోటి కానీ అరికట్టాలని, ముందు రైతాంగానికి కొనుగోలు జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని, అలాగే ప్రధానంగా ఈరోజు పెట్రోలు డీజిల్ ఇంత సమాజంలో అంటే రాష్ట్రంలో నివసించే ప్రజలందరూ ఇబ్బందుల్ని అధిగమించేలాగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.